అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బాగుంది సార్, మూవీ ಸೂಪರ್ ఉంది. ಚೆನ್ನಾಗಿ ನೋಡಿ. ಕನ್ನಡ ದಿಸ್ ಕನ್ನಡ ಮೂವಿ ಸೂಪರ್ ಮೂವಿ, ಚೆನ್ನಾಗಿದೆ, ಎಲ್ಲರೂ ನೋಡಿ. ఓ అనేది చాలా డిఫరెంట్ మూవీ, చాలా మంచిగా అనిపిస్తుంది. పార్ట్ 1 కంటే ఎంతో బాగుంది మూవీ. ఐ విష్ అందరు చూడాలి. కొంచెం టికెట్ ప్రైస్ ఎక్కువైనా కూడా ఐ విష్ అందరు చూడాలి. చాలా బాగుంది, బ్యూటిఫుల్. అంటే చెప్పాలంటే యాక్టింగ్ అయితే రిషబ్ శెట్టికి అవార్డులు ఇవ్వాలంటే ఇవ్వాలి, అంత బాగుంది మూవీ. ఎస్పెషల్లీ యాక్టింగ్ అయితే, డైరెక్షన్ అన్నీ. కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్, కొంచెం ల్యాగ్ అనిపించదు మీకు. అంటే కామెడీ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కామెడీ అంత ఉండకూడదు. దాని తప్ప అయితే మూవీ చాలా చాలా బాగుంది, సూపర్. మ్యూజిక్, బీజిఎంలు, ఆ సాంగ్లు అన్నీ చాలా బాగుంటాయి. నేను కన్నడ అన్నీ, అందుకే నాకు ఇంకా బాగా అనిపిస్తుంది. యాజ్ అ కన్నడ పర్సన్ అందరు ఐ విష్ అందరు చూడాలి. ఏం లాంగ్వేజ్ పార్ట్ 1 కంటే ఎంతో బాగుంది అనిపిస్తుంది మూవీ. ఆ పెద్ద పెద్ద స్కేల్, ఆ ప్రొడక్షన్ అన్నీ ఈసారి ఇంకా బాగా అనిపిస్తుంది మూవీ. చూడండి. నేను 5కి 4.5 మినిమం. నిజంగా చెప్తున్నా, హీరో డైరెక్టర్కి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ చాలా బాగుంది. ఇది ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. అంటే ఎక్కడ చూసినా మనకి బోరింగ్ అనేది ఎక్కర్లేదు. అసలు ఎలివేషన్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇరుగదీసిండు. ఎక్సలెంట్ సినిమా, ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నిజంగా ఆ హీరో గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా ఎలివేషన్తో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసిండు, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ దసరా ముందుకే ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ ఇరుగదీసిండు. ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కాంతార వారికి నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్. ఈ సినిమా అసలు భగవంతుడు నిజంగా నిరూపించుకుంటూ, మళ్ళీ దైవస్థానం ఉందని నిరూపించుకుంటూ హీరో గారు హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. సూపర్ నిజంగా చెప్తున్నా, దసరా ముందే వచ్చిందని చెప్పొచ్చు పండుగ. ఈ దసరాకి మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. హైలైట్స్ ఫుల్, గ్రాఫిక్స్ మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సూపర్, అసలు గూస్ బంప్స్ వస్తాయి నిజంగా. చాలా బాగుంది మూవీ. వీ కెన్ ఎంజాయ్ ద మూవీ. 3 hours అని బోర్ కొట్టదు. మధ్యలో కొంచెం డ్రాగ్ చేస్తారు, బట్ ఎవ్రీథింగ్ ఈజ్. సాంగ్స్ అంటే ఒకటే మ్యూజిక్ వెళ్తుంటుంది, సాంగ్స్ ఎక్కువ లేవు, బట్ నైస్, చూడొచ్చు. హీరోయినే విలన్ అందులో రివీల్ చేసినాను, బట్ మూవీ సూపర్. పార్ట్ 1 కంటే బాగుంటుందా? అంటే 1 వేరా 2 వేరా, బట్ నైస్, వెరీ నైస్. పార్ట్ 1 కలెక్షన్ బ్రేక్ చేస్తుందంటారా? అసలు చాలా బాగుంది. రిషబ్ శెట్టి సూపర్. అసలు ఇలా శివుడు క్యారెక్టర్ పెట్టారు దేవుడిది, చాలా బాగుంది. 5 out of 5. I am from actually Karnataka. The experience was really good. I wish everyone should experience this movie. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? Entire movie is a highlight, bro. There is every part gives you a surprising thing. So people should experience this to know the factor. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? హీరో యాక్టింగ్ Really good, bro. Really good. Everyone should see her acting. Like it's like surprising thing. Don't want to give the spoilers, but everyone should experience this. It's really good. Thank you. It's really good, bro. I think everyone should experience this. Avatar Narsimha. We can feel that divine. ಅಂದರೆ ದೇವರ ಒಂದು ಭಕ್ತಿಯನ್ನು ಪೂರ್ವಕವಾಗಿ ಈ ಚಿತ್ರವನ್ನು ಚಿತ್ರೀಕರಿಸಿದ್ದಾರೆ. ಒನ್ ಆಫ್ ದಿ ಬೆಸ್ಟ್ ಮೂವಿ ಅಂತ చెప్పొచ్చు. ಒನ್ಸ್ ಮೋರ್ ದೇ ಕ್ಯಾನ್ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ದಿ ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ಫಾರ್ ದಿ ಸೇಮ್ ಮೂವಿ. ದ BGM is awesome and I can rate 9 of 10. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అండ్ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంజాయ్ చేసే మూవీ. లాస్ట్ 45 minutes వీ కాంట్ ఎక్స్పెక్ట్. అంటే చాలా ట్విస్ట్స్ ఉన్నాయి మూవీలో. మనం చెప్పేసి ఆ మూవీకి వచ్చే క్రేజ్ని మనం ఆపకూడదు. ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ ఆన్ ది స్క్రీన్. థ్యాంక్స్ అలాట్. రిషబ్ శెట్టి యాక్టింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్ సార్. దే డిడ్ అదేమంటారు, ఆ పాత్రానికి ఒక న్యాయం చేశాడు, చాలా బాగా చేశాడు. హీరోయిన్ యాక్టింగ్ చాలా ట్విస్ట్స్ ఉన్నాయి. యూ క్యాన్ ఎంజాయ్ ఆన్ ది స్క్రీన్ సార్. చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. After the part 1 of Kantara, definitely we'll have some expectation, a lot of expectation, and that is reached. And 3 years time ela gachindi, I don't know. We were completely involved and it was a mind-blowing movie. Yeah, it's mind-blowing, excellent, and aim cheppochu. There is no other than Rishabh Shetty. No other person. Usually we see Vikram Garu, we have seen iMovie, lekapothe inka vere movies. We have seen he is more than Vikram. He is an excellent actor. Heroine, yes, obviously tanu I have not seen her. This is the first movie anukunta nenu chusindi, but she is excellent. What you call maturity unindi acting lo, very matured she is. Excellent. మ్యూజిక్ అయితే అస్సలు చెప్పలేను.
Ajanish Loknath is a very level, next level music director. He is. Highlights, VFX, cinematography, music, crazy. Rishabh Shetty, very good, crazy acting. Rukmini Vasanth ma'am, top notch, very good, too good. Direction, very good, 100 out of 10. Chala bagundi. Crazy. Rukmini Vasanth ma'am, crazy. Crazy. We went for the movie for her only. Crazy stuff. Bro, Rukmini Vasanth. God level. Highlights Rukmini Vasanth. Cinematography, music, top notch. Rishabh Shetty. Thank you. Chapter 2 prequel. Crazy movie. రెగ్యులర్గా మూవీస్ వాచ్ చేస్తుంటాను. ఆమె ఇండియన్ సినిమా లవర్ని. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో మనకి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే మీరు రాకండి. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కడైతే వాళ్ళు ఫస్ట్ హాఫ్లో మాయమవుతారో ఆ మాయమయ్యే ప్లేస్ గురించే సినిమా ఎక్స్ప్లోర్ చేసిర్రు అన్నట్టు కంప్లీట్గా. సో ఆ ప్లేస్ని దాని వెనుక ఉండే కథని ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. కానీ ఇందులో మనకు బాగా అంటే రెగ్యులర్గా మూవీస్ వాచ్ చేసి దాన్ని ప్రతి సబ్జెక్ట్ని అర్థం చేసుకునే వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఎక్కడ అంటే కొన్ని స్టోరీ దగ్గర లాజిక్గా లెంత్ ఎక్కువ అనిపిస్తుంది, అంటే ల్యాగ్ అనిపించింది అక్కడక్కడ ఫైట్స్లో కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ డైరెక్టర్ ఎవరో కానీ ఎక్సలెంట్గా చేసిండు. ఓవరాల్గా సినిమా పైసా వసూలు సినిమా అనుకోవచ్చు. ఫ్లాప్ అని చెప్పలేం కానీ ఓకే పర్లేదు, ఒక మంచి ఎంటర్టైన్మెంట్, మంచి వినోదాన్ని కష్టపడి ఇంత పెద్ద యూనిట్ ఇన్ని రోజులు కష్టపడ్డారు, దానికి ప్రతిఫలం అయితే కంపల్సరీ ఉంటుంది. సినిమా అయితే లాస్ ఏం లేదు, చూడొచ్చు. వన్ టైం విత్ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. రేటింగ్ 5కి మనము ఈజీగా 4 ఇవ్వచ్చండి. ఓకేనా, చూడండి, మంచిగా ఉంది సినిమా, ఎవరు మిస్ కాకండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ తీసుకోండి సినిమాకి. ఫ్లాప్ టీవీలలో ఐబొమ్మ అట్లాంటివి వెళ్ళకండి, థియేటర్కి వచ్చి చూడండి. ఎక్సలెంట్గా మీరు మంచి ఫీల్ ఉంది సినిమాలో. ఎక్సలెంట్. ప్రతి చాలా బాగుంది, క్లైమాక్స్ బాగుంది, ఇంటర్వెల్ చాలా బాగుంది. పార్ట్ 1 బాగుంది, దానికంటే చాలా బాగుంది పార్ట్. అదే తుళు వాళ్ళది ఇది ఎక్కువ ఉంది, మన భాష దానిలోనే ఉంది. నేనైతే ఇప్పుడు కన్నడది చూసినాను, తెలుగులో ఇంకా నెక్స్ట్ టైం చూస్తాను, దానిలో ఏం లేదు. 1 and 2 both are సేమ్, నో ప్రాబ్లం. యూ క్యాన్ మంచిగానే చేసినారు, దానిలో ఏం లేదు. ఆ హీరో రుక్మిణి వసంత మేడం బాగానే చేసింది, మంచిగానే చేసినారు. మ్యూజిక్ అయితే అదే ఉంది, బాగానే ఉంది. అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచిగానే వచ్చింది, దానిలో ఏం లేదు. సేమ్గా వచ్చింది, దానిలో సింక్రనైజ్ మంచిగా అయింది, దానిలో ఏం లేదు. ఓకే, 2 కూడా నచ్చింది, దానిలో ఏం లేదు, తేడా లేదు దానిలో కూడా. ఎందుకంటే దీని స్టోరీయే కంటిన్యూటీ ఉంది కదా, సో సింక్రనైజ్ అయింది, ఏంలో దానిలో ఏం లేదు, మంచిగానే వచ్చింది. సూపర్. తుళు భాషలో చెప్పాలంటే అంత బాగుంది. అది కరావళి మహిమే, దైవబలం, కరావళి దైవబలం. పొద్దున వచ్చినాం మేము, మా కన్నడ భాష అని మేము కరావళి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినాము. చాలా సంతోషంగా ఉంది. దైవబలం కానీ, కోలం కానీ, ఈశ్వరుడి స్టోరీ కానీ మంచిగా తీశారు. రిషబ్ శెట్టిది ఆయనది. దీనికోసం ప్రయత్నానికి 100కి 100 మార్కు రావాలి, 100% సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేనైతే ఫుల్ మార్క్ ఇస్తాను. మస్తు ఎంజాయ్ చేసినాము. పాప కూడా ఎడవకుండా మంచిగా చూసింది. సూపర్ మూవీ ఉంది. మేము యాక్చువల్లీ కన్నడ వాళ్ళం, మాకే తెలియని కొన్ని సాంప్రదాయాలు, దేవుడి కథలు సినిమా ద్వారా మాకు తెలియజేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. పెద్ద స్క్రీన్లో చూడాలని ఆడియన్స్ అందరినీ కోరుకుంటున్నా. నేనైతే చాలా బాగా నచ్చింది సినిమా. చాలా అంటే చాలా బాగా చేశారు, అసలు ఎవరు నార్మల్గా చేయలేరు, చాలా బాగా చేసినారు. పార్ట్ 1 మూవీలో హైలైట్ సీన్ ఇంటర్వెల్ సీన్ బ్రదర్, గూస్ బంప్ సీన్. ఇంటర్వెల్ సీన్ అయితే నాకు మొత్తం ఇట్లా 2 చేతులు ఇట్లా మొత్తం గూస్ బంప్స్ వచ్చేసింది. బట్ మీరు అందరు వచ్చి బిగ్ స్క్రీన్లోనే ఎంజాయ్ చేయాలి, డాల్బీ అట్మాస్లోనే ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ. దీంట్లో విలన్ ఎవరని ఎవ్వరు కనిపెట్టలేరు భయ్యా, లాస్ట్ సీన్ వరకు ఎవ్వరు కనిపెట్టలేరు. నేను చెప్పొద్దు, నేను చెప్తే సస్పెన్స్ పోతుంది. ఎవ్వరు కనిపెట్టలేరు, వాళ్ళే విలన్ అని. మీరు సినిమాకి వచ్చి చూసి తెలుసుకోవాలి ఎవరు విలన్ అని. విలన్ ఎవరని తెలుసుకోవడానికే మీరు సినిమాకి రావాలి. ఎవరు కనుక్కోలేరు వాళ్ళు విలన్ అని. రేటింగ్ 10/10. సాంగ్స్ సూపర్, చాలా బాగుంది. రేటింగ్ 10/10. నాకైతే 10/10. వేరే వాళ్ళకి ఎట్లా అనిపిస్తో ఇంకా వాళ్ళ ఇష్టం. హాయ్, హలో గైస్, దిస్ ఇస్ మిస్టర్ వంశీ. బ్రో, నేను సినిమా చూసి వచ్చాను భయ్య. నాకు పార్ట్ 1 ఎలా అనిపించిందో పార్ట్ 2 కూడా దీనికన్నా హైలైట్లా ఉంది. ఎంత క్రేజీ ఉందంటే బ్రో, నేను ఒకటి చెప్తున్నాను బ్రో, సీరియస్లీ చెప్తున్నా, సినిమా చాలా బాగుంది.
బ్రో నేను సీరియస్గా శివుడిని పార్వతిని గుళ్ళో చూసుంటాను, ఇలా వేరే సినిమాలో చూసుంటారు. కానీ వేరే స్టేట్లో అంటే అమ్మవారు ఎలా పూజిస్తారో ఎలా ఉంటారో నాకు తెలిసింది భయ్యా. అంటే నాకు తెలియదు ఏంటంటే ఇలా కూడా పూజిస్తారు. కానీ నాకు తెలిసింది ఏంటంటే పార్ట్ 1లో ఒకటే దేవుడు అనుకున్నాం, కాదు 2 దేవుళ్ళు ఉన్నారు బ్రో, శివుడు పార్వతి. అది వేరే వేరే రూపంలో ఉన్నారు. కానీ ఆయన లాస్ట్లో హీరో ఉన్నారు కదా డైరెక్టర్, ఆయన ఒక హల్మాన్తో ఆయన ఒక రాక్షసుడు, ఆయన ఒక్క శివలింగం దగ్గర ఒక పట్టుకుంటారు బ్రో, అది మామూలుగా లేదు. పాము మెడ, శివుడి దగ్గర పాము ఉంటుంది కదా, అది అందరికి తెలిసిందే. కానీ ఇది డైరెక్ట్గా వచ్చింది బ్రో. బ్రదర్ ఎన్టీఆర్ బ్రదరు ఇలాగా వార్ 2కి షర్ట్ వదిలేశారు కదా, అది కాలర్ ఇచ్చారు కదా, ఆ సినిమా కాకుండా ఈ సినిమా షర్ట్ కాలర్ ఇచ్చి ఉంటే మామూలుగా ఉండదు బ్రో. ఒక్కసారి మీరు థియేటర్కి వచ్చి చూడండి. అండ్ ఈ సినిమా చేసినందుకు డైరెక్టర్ అన్నకి ప్లస్ అందులో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. హై ఫ్రెండ్స్, అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు కాంతారా 2 మూవీ అది ఇచ్చి పడేసింది. అసలు ఏంటి రిషబ్ శెట్టి గారు, మీకు నేషనల్ అవార్డు పక్కా. ఏంటి మీకు 100 కోట్లు ఇచ్చారా? చాలా తక్కువ ఇచ్చారు. మీకు 200 కోట్లు 300 కోట్లు మీ రెమ్యునరేషన్ ఉండాలా. ఏంటి సార్ మీ యాక్టింగ్ ఏంటి, మీ స్టైల్ ఏంటి, ఆ ఫైట్స్ ఏంటి? అబ్బా 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 ఏంటి ఈ మూవీలో అసలు హీరోయిన్ అయితే చాలా చక్కగా చూపించారు. ఒక అప్సరస, ఒక హీరోయిన్, ఒక దేవతలా చూపించారు హీరోయిన్. అసలు ఇందులో ఉన్న ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ బోర్ లేదు. ఫస్ట్ హాఫ్ అయితే సీన్స్ చాలా హెవీ సీన్స్ ఉన్నాయి, డిఫరెంట్ సీన్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న కొన్ని సీన్స్ అయితే ఎవరు తీయలేరు. అలాంటి సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మూవీ అని 100 to 200% చెప్తున్నా, 1000 కోట్లు పక్కా వస్తుంది చెప్తున్నా, గ్యారంటీ ఇస్తాను నేను. ఈ సినిమాకి 5 స్టార్కి 5 స్టార్ రేటింగ్. నేను మీ డ్రెస్సింగ్ స్టార్. బెస్ట్.